అందరికీ శుభాశీస్సులు. ఇవాళ వీడియోలో ధనరేఖ మూడో ధనరేఖ గురించి తెలుసుకుందాం. ధనరేఖ మొత్తం 12 రకాలుగా మొదలవుతుందని చెప్పాను. అందులో ఒకటో విధానం, రెండో విధానం చెప్పడం జరిగింది. ఇప్పుడు మూడో ధనరేఖ గురించి చెప్తాను. ఎవరైనా ఒక వ్యక్తి అరచేతిలో ఇక్కడ ఈ భాగాన్ని ఒకటవ కుజస్థానం అంటారు. ఇది ఒకటవ కుజస్థానం. ఈ భాగాన్ని కొంతమందికి ఇక్కడి నుంచి ధనరేఖ పుడుతుంది. అంటే ఇట్లా ఇలా పుట్టి ఇలా పైకి, ఇది శని స్థానం, మధ్యవేలు. ఈ స్థానంలోకి ఇక్కడ పుట్టి ఇలా వెళ్తుందన్నమాట. ఇది కూడా మంచిదే. అసలు ధనరేఖ అనేది ఎక్కడ పుట్టినా మంచిదే. కాకపోతే ఆ పుట్టిన దాన్ని బట్టి ఫలితాలు వేరువేరుగా ఉంటాయి. మొదటి ధనరేఖ ఏమో ఇక్కడి నుంచి పుట్టి ఇక్కడికి వెళ్తే వాళ్ళు కోటీశ్వరుల కుటుంబంలో జన్మిస్తారని చెప్పాను. ఇక్కడి పుట్టి ఇక్కడికి వెళ్తే. రెండో వీడియోలో ఇక్కడ ఈ కుజస్థానం కింద ఇంకోటి ఉంది, చంద్రస్థానం. అక్కడి నుంచి పుడితే అత్తగారి వలన అదృష్టం పడుతుంది, భార్య వలన అదృష్టం పడుతుందని చెప్పాను. ఇది మూడో వీడియోలో మూడో ధనరేఖ. ఇక్కడ ఈ భాగం ఒకటవ కుజస్థానం. ఇక్కడ పుట్టి ఈ విధంగా పైకి వెళ్తుంది అన్నమాట. ఇలా కనుక ధనరేఖ పుడితే, ఈ ఒకటవ కుజస్థానం నుంచి ధనరేఖ పుడితే మధ్య వయసు వరకు కూడా, అంటే సుమారుగా ఒక 35 సంవత్సరాల వరకు కూడా వాళ్ళకి అదృష్టం ఏమి ఉండదు. అంటే వేరే సపోర్టింగ్ ధనరేఖలు కనుక ఉంటే ఓకే, నెట్టుకెళ్తారు. అలా కాకుండా ఇంక వేరే ధనరేఖలు ఈ కింద భాగంలో వేరే ధనరేఖలు ఏమీ లేకుండా ఇక్కడ నుంచి ధనరేఖ పుట్టి ఇక్కడికి వెళ్తే మధ్య వయసు వరకు, అంటే సుమారు ఒక 35-40 ఏళ్ళ వరకు వాళ్ళకి ఏమి ఉండదు అదృష్టం. ఆ తర్వాత యోగం పడుతుంది. అంటే వీరి జాతకంలో కుజగ్రహం అనుకూలంగా ఉన్నాడు అని మనం భావించాలి. ఈ రేఖ పుట్టి ఈ విధంగా పైకి వెళ్తే వాళ్ళకి కలిగే మంచి ఏంటంటే, తండ్రి తరపు ఆస్తిపాస్తులు రావడం, తండ్రి వలన ధనం రావడం, తండ్రి తరపు వారి వలన ఏదైనా వారసత్వ ఆస్తులు లాంటివి రావడం, ఎవరైనా వీళ్ళకి ఆస్తుపాస్తులు రాసివ్వడం, ఇట్లాంటివన్నీ కూడా జరుగుతాయి. అంటే వివిధ కారణాల వలన అప్పటి వరకు రానటువంటి తండ్రి ఆస్తిపాస్తులు కానీ ధనం కానీ ఆ టైంలో రావడం, ఇక అక్కడి నుంచి ఇతనికి యోగం మొదలవ్వడం, లేదా అగ్ని సంబంధంగా కానీ ఇనుము సంబంధమైనవి కానీ ఏదైనా వ్యాపారాలు కానీ లేదా ఇంకేదైనా ఉద్యోగాలు కానీ కలగడం, అక్కడి నుంచి అదృష్టం మొదలవడం, తర్వాత భూమి సంబంధంగా కలిసి రావడం, అంటే రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు కానీ అపార్ట్మెంట్స్ ఇళ్ళు కట్టి అమ్మడం కానీ ఇట్లా ఏదైనా
భూమి సంబంధంగా భూమి వలన సంపాదించడం, భూమి వలన అదృష్టం కలగడం, అట్లాంటివి జరిగే అవకాశం. ఇంకా రాజకీయ రంగాలు, అన్ఎక్స్పెక్టెడ్గా రాజకీయాల్లోకి వెళ్ళడం, రాజకీయాల్లో అభివృద్ధి చెందడం, లేదు ఎప్పటి నుంచో రాజకీయాల్లో ఉన్న ఆ టైం నుంచి పదవులు రావడం, లేదా వారసత్వ రీత్యా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడం, ఇట్లా కొన్ని ఆ విధానంగా. తర్వాత డిపార్ట్మెంటల్ సంబంధమైనటువంటి ఉద్యోగాలు కానీ వృత్తులు కానీ ఏర్పడడం. అంటే డిపార్ట్మెంటల్ అంటే ఏదైనా రక్షణ రంగ సంబంధమైనవి ఏవైనా కానీ అటువంటి ఉద్యోగాలు కానీ, అంటే ఉదాహరణకి ఫాదరు జాబు పిల్లలకు రావడం, ఇట్లాంటివన్నీ కొన్ని ఉంటాయి ఆ ఏజ్లో కూడా. కొంతమంది ఏమో స్వయం కృషితో ఉద్యోగం సంపాదించడం, అటువంటి సంబంధం ఏది ఈ డిపార్ట్మెంటల్ సంబంధమైనటువంటి జాబ్స్ అన్నమాట. ఇటువంటివి మంచి ఫలితాలు అనేవి ఈ 1వ కుజస్థానం నుంచి పుట్టిన ధనరేఖ వలన కలిగే ఫలితాలు. ఈ రేఖ చక్కగా ఈ విధంగా ఈ చివర శని స్థానం వరకు ఉందనుకోండి, ఇక మొదలైన యోగం అలాగే లైఫ్ లాంగ్ కంటిన్యూ అవుతుంది. మధ్యలో ఎక్కడన్నా ఆగిపోతే అక్కడ వరకే ఆ వచ్చిన అదృష్టం ఉంటుందన్నమాట. పూర్తిగా రాకుంటే పూర్తిగా ఆ అదృష్టం వీళ్ళు వెమ్మంటే ఉంటుంది. ఏదేమైనా ఈ 1వ కుజరేఖ అనేది ఇతర దండరేఖలు ఏమీ లేకపోతే ఇక్కడ నుంచి అదృష్టం మొదలవుతుంది. ఇక్కడ వరకు ఈ మిగతా ఏజ్ అంతా అంటే 35, 40 వరకు కూడా యోగం ఏమి ఉండదు. ఆ తర్వాత నుంచి యోగం పడుతుంది. తరువాత వీడియోలో 4వ దండరేఖ గురించి తెలుసుకుందాం. నమస్తే.